నమస్తే అందరికీ. వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయండి మా కిడ్స్కు. మేము కర్ణాటకలో ఉంటున్నాము. ఇక్కడ కొంచెం ఎర్లీగానే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ చేశారు. వెకేషన్ అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొస్తూ ఉంటుంది. బట్ మేము ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఇంట్లో ఊరికినే ఏం చేయాలో తెలియక పిల్లలు మొబైల్లో గేమ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. సో అలా ఎడిక్ట్ అవ్వకుండా నేను వాళ్ళకి కంటిన్యూస్గా యాక్టివిటీస్ చేయిస్తున్నాను. ఆఫ్టర్నూన్ అంతా కూడా క్రాఫ్ట్ అని, డ్రాయింగ్ అని ఇలాంటివన్నీ చేస్తున్నారండి ఇంట్లోకి వచ్చని. బయటకు వస్తే ఎండలు కదండి. ఈరోజు ఈవినింగ్ బయట పార్క్ ఏరియాకి వచ్చాము. పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటే చూస్తున్నాను అనమాట. మా కాలనీలో చాలా కిడ్స్ ఉంటారండి ఆడుకోవడానికి. బట్ వెకేషన్కి వాళ్ళ నేటివ్కి వెళ్ళిపోయారనమాట. సో ఇద్దరు బోర్ ఫీల్ అవుతున్నారు. ఇంట్లో ఉంటే అలాగా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కదండి. వాళ్ళకి ఏదో ఒకటి యాక్టివిటీస్ ఉంటూ ఉంటే వాళ్ళకి కొంచెం టైంపాస్ అవుతూ ఉంటుంది. డైలీ క్రికెట్, సైక్లింగ్, పార్క్, శాండ్లో యాక్టివిటీస్ అన్నీ కూడా చేస్తూ ఉంటారండి. ఈవినింగ్ ఇవన్నీ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి 6:30 అవుతూ ఉంటుంది అనమాట. వీళ్ళు ఇక్కడ కూడా పార్క్లో యాక్టివిటీస్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని రేస్ పెట్టుకొని వాళ్ళు అవన్నీ ఫినిష్ చేసుకుంటూ త్వరగా వచ్చేస్తున్నారు. అలా పరుగులు పెట్టి ఆడుతూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా హెల్తీగా ఉంటారండి. మెయిన్లీ పిల్లలకి చాలా అవసరం అండి. డైలీ హాఫ్ అన్ అవర్ అయినా సరే ఇలా పిల్లలు పార్క్లో ఆడుకుంటూ ఉండాలి. ఇక్కడ మా పాప శాండ్లో వాటర్ వేసి ఆడుతుందన్నమాట. ఏం చేస్తుందా అని చెప్పేసి చూస్తున్నాను. అలా ఇల్లు కట్టింది, వాల్కెనో ఉన్నది, ఇలాంటివన్నీ చూసి నాకు భలే నవ్వొచ్చింది. చిన్నప్పుడు మేము ఇలా మౌంటైన్స్ కట్టుకునేటప్పుడు అది చూసి మాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయండి. ఇదంతా ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి మా బాల్కనీలో ఇలా సర్కిల్స్ గీస్తే దీన్ని ఇలా జంప్ చేసుకొని ఆడుతున్నారనమాట. ఇలా నైట్ వరకు కూడా వాళ్ళు బాగా సరదాగా ఆడుకున్నారండి. ఇలాగే మీ పిల్లలకు కూడా హాలిడేస్ వస్తే ఏదో ఒక గేమ్స్ అని ఇవన్నీ కండక్ట్ చేసి వాళ్ళకి యాక్టివిటీస్ తోటి వాళ్ళని బిజీగా ఉంచండి. అప్పుడే వాళ్ళు చాలా సరదాగా సంతోషంగా ఉంటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.